నా పరిస్థితి ఎట్లుందంటే సంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా ఎదిగినట్టుంది. నేనైతే పిల్లల కోసం వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. అంటే వెజిటేబుల్ ఏం కాదులేండి. అందులో ఒక 2 గుడ్లు కూడా యాడ్ చేశాను. వెజ్జెస్ కట్ చేద్దామనేసి కొత్తిమీర కూడా ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి పక్కకు పెట్టాను. కొత్తిమీర కిందే చాకుంది. నేను చూసుకోలేదు. పావుగంట దాకా వెతికాను. ఎక్కడ పెట్టాననేసి. తీరా చూస్తే కొత్తిమీర కిందే ఉంది చాకు. నా మతిమరుపు ఎలా ఉంటదో మీతో కూడా షేర్ చేసుకోవాలని వీడియో తీసి పెట్టాను. ఇప్పుడైతే పిల్లలకి డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లల కంటే పిల్లలకే కాదులేండి, వాళ్ళు మిగిల్చగా ఉన్నది ఏమన్నా ఉంటే నేను తింటాను. వాళ్ళ డాడీ ఎలాగో లేరు కదా అనేసి కర్రీ అయితే వండలేదు. కర్రీ వండలేదనే కానీ కర్రీ వండినంత పని అయిందండి. అన్ని రకాల వెజిటేబుల్స్ కట్ చేసుకునేసరికి మా శైలకి అయితే పెట్టిన డబ్బులకి న్యాయం చేస్తుంది. కడాయి కొన్న కానుంచి ఇందులోనే వండుతుందని చాలా మంది అనుకుంటూనే ఉన్నారు కదా. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కాదు నా సబ్స్క్రైబర్స్, కాదు నా ఫ్యామిలీ మెంబర్స్. అందుకే అల్యూమినియం వాడకాన్ని తగ్గించేశాను. ఏం చేయలేక కర్రీ మాత్రమే స్టీల్ వాటిలో వండుతున్నావు, రైస్ అల్యూమినియమేగా అని అనుకోవచ్చు. త్వరలోనే ఆ గిన్నె కూడా కొని అందులో వండి చూపిస్తా. అన్ని ఒకేసారి కావాలంటే రావు కదా. అసలే మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అన్ని ఒకేసారి కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. ఎలాగో నెట్టుకొచ్చేస్తున్నా బతుకు చెట్కా బండిని. కాదు బతుకు బండిని. సో మొత్తానికి అయితే బతుకు చెట్కా బండి దగ్గర పోయింది మా శైలక్క అని అనుకుంటున్నారా? అయ్యో, మాటల్లో పడిపోయి ప్రాసెస్ ఏంటో చెప్పలేదు. ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని 2 ఎగ్స్ అయితే వేసిన తర్వాత ఇంకా అవి ఫ్రై అయ్యేటప్పుడే అందులో అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకొని వేసుకోండి. వెజ్జెస్ ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ వేసుకొని గరం మసాలా వేసుకొని ఇంకా లాస్ట్లో ఆనియన్స్ వేసుకొని దింపేసుకోండి. చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం.